నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి సర్కారు పనిచేస్తుందని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన అమ్మవారి మేలుకొలుపు సేవ ఈశ్వరలక్ష్మి హోమం. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ పనులను ఆయన పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను, ప్రాజెక్టు మ్యాప్లను చూశారు. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి నిర్మాణ పనుల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం స్థానికుల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు కి సంబంధించి మరి యొక్క డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 TMC 2.7 TMCల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది. ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వరకు కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాలు పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. నిజంగా ఈ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి, ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం, విశ్వాసం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి సర్కార్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమని ఆయన ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాకినాడ జిల్లాలో పీఎం సూర్యగారి పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి డీఆర్డీఏ సీఆర్పీలకు సూచించారు. సామర్లకోటలో టీటీడీసీలో పీఎం సూర్యగారిపై డీఆర్డీఏ సీఆర్పీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో 1 కిలోవాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అన్నారు. 1 కిలోవాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకునేందుకు 60,000 ఖర్చు అవుతుందని, అందులో 80% 48,000 రూపాయలు బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని, మిగిలిన 12,000 రూపాయలు స్త్రీనిధి నుండి మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 3 నుంచి 4 ఏళ్ళు అంటే మన ఏరియాలో కొంచెం ఎండ ఎక్కువ, అంతే కదా. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇట్లా అంటే ఎండ తక్కువ, అక్కడ ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు. కానీ మన ఏరియాలో ఎండకి ఆల్రెడీ కొంతమంది పెట్టుకున్న వాళ్ళవి చూసిన తర్వాత పర్సనల్గా నేను డిపార్ట్మెంట్ కానీ సీఎం గారి వైపు నుంచి కానీ కన్విన్స్ అయ్యి ఇది పెడితే 3 ఏళ్ల పాటు మనం ఒకవేళ లోన్కి ఒకవేళ ఇన్స్టాల్మెంట్కి ఒకవేళ మనకి మిగిలేదంతా ఇన్స్టాల్మెంట్కి పోయినా 3 ఏళ్ల తర్వాత రెగ్యులర్గా 1,000 రూపాయలు 750 రూపాయల దాకా మిగులుతో వస్తుంది నెల. ఇప్పుడు ఒక కుట్టు మిషన్ కొట్టుకొని ఒక 500-600 నెల ఎలా అయితే చేసుకుంటాం ఎగ్జాక్ట్లీ అలా. కుట్టు మిషన్ ఎంత పడుతుంది ఖర్చు అవుతుంది? ఇప్పుడు 5,000 అవుతుందా? సరే గవర్నమెంట్ నుంచి ఫ్రీ వస్తే ఫ్రీ వచ్చింది, లేకపోతే మనం ఖర్చు పెట్టుకొని పెట్టేదే కదా. అది కూడా ఒక సంవత్సరం దాకా మీకేమి దాని ఖర్చుకే వెళ్ళిపోతుంది కదా. 5,000 సంవత్సరంలో మీరు 5,000 కన్నా ఎక్కువ సంపాదించగలమా ఇళ్లలో కొట్టుకునేదానికి? సో అలాగే అనుకోండి, ఇది కూడా ఒక విధంగా డబ్బులు సంపాదించడానికి అంటే ఏదో ఒక కుటుంబానికి సహాయం చేయడానికి ఒక మార్గం అనుకుంది. 1 కిలోవాట్ అయినా పెట్టుకోవచ్చు, 2 కిలోవాట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మన జిల్లాలో నాకు అర్థమైనంత వరకు 1 కిలోవాట్ని కొంచెం గట్టిగా ప్రమోట్ చేస్తే ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుంది అనేది ఉద్దేశం. అది మీ ద్వారా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రయత్నం చేస్తున్నాము, బట్ మీ ద్వారా చేయడం వల్ల త్వరగా ఆ కుటుంబాలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మీటింగ్ నేను మిగతా గ్రూప్స్ అంటే ఆ మగవాళ్ళకి చెప్పడానికి కూడా నేను ప్రయత్నం నా వైపు నుంచి చేస్తాను. కానీ ఈ ద్వారా ఇమ్మీడియట్గా ఇళ్ళకి వెళ్ళిపోతుంది అనేది నా నమ్మకం. ఓకే, అండ్ దీంట్లో పార్టీలకి దీనికి సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి, ప్రతి గ్రూప్లో ప్రతి మెంబర్కి ఇది పెట్టించగలగాలి, అది మన టార్గెట్. ఆ ఇంటికి మొత్తం ఉపయోగపడేటట్లు మనం ఇది డిజైన్ చేయడం జరిగింది కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ గారి వైపు నుంచి. అండ్ బీసీలకి ఓసీలకు సంబంధించి మన వైపు నుంచి ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాము. బట్ అది ఒకవేళ కన్క్లూడ్ అవుతే నేను మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి నేను చెప్తాను దాని గురించి. అంటే ఇంకొంత వాళ్ళకి త్వరగా చేసుకోవటట్లు ఏదైనా మార్గం ఆలోచిస్తున్నారు అనుకో, నేను చెప్తాను దాని గురించి. బట్ ప్రస్తుతం అయితే ఉన్న స్కీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ చేసే కంపెనీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పగలిగే వాళ్ళందరూ ఈ రూమ్లోనే ఉన్నారు. సో దయచేసి ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఇప్పుడు ఆవిడ అంత బేసిక్ డౌట్ కూడా ధైర్యంగా లేచి అడిగారు. యూ షుడ్ ఆల్ కంగ్రాచులేట్. ఎందుకంటే ఇంకా చాలా మందికి ఉండొచ్చు ఆ డౌట్, వాళ్ళు లేచి అడగలేదు, ఆవిడ లేచి అడిగింది అంతే. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దహించుతాను భువిని ఉన్న భవరోగ బాధలను వివిధ రీతుల దహించుతాను. ఏ మరపాటున పిలచిన చాలును, ఏ మరపాటున పిలచిన చాలును, మదిలో కొలువై పలుకును తాను. అడిగిన తడవుగా వరములు కురవగా, అడిగిన తడవుగా వరములు కురవగా, శేషాచలమే వరములత. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్న క్రమంలో పారిపోతున్న ఆయన్ను వెంబడించి మరీ కాల్చి చంపినట్లు సమాచారం. చంపొద్దని ఎంతగా వేడుకున్నా ఉగ్రమూకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖ నుంచి కుటుంబ సభ్యులు పహల్గాంకు బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కడప నగరం బిల్టప్ సర్కిల్ దగ్గర హత్య చేసిన కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మీడియా ముందు ముద్దాయిలను ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలోని బిల్టప్ దగ్గర ఉన్న పాత బస్టాండ్కు చెందిన షేక్ సాదక్ వల్లీను, రవీంద్రనగర్కు చెందిన చప్పిడి రాయప్ప, మోదంపేటకు చెందిన షేక్ గౌస్ బాషా, కాలియా, మారియాపురంకి చెందిన శీలం బాలస్వామిలు కలిసి ఈ నెల 19వ తేదీ రాత్రి కత్తులతో పొడిచి హత్య చేశారన్నారు. అయితే హతుడు షేక్ సాదక్ వల్లి ఏ1 ముద్దాయి అనుచరుడైన చీపేరి వెంకటేష్ ను హత్య చేసి జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై వచ్చాడన్నారు. అయితే చప్పిడి రాయప్ప బిల్టప్ దగ్గర మద్యం షాప్ దగ్గర ఉన్న షేక్ సాదక్ వల్లిని తన స్నేహితులతో కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారన్నారు. సాదక్ వల్లి భార్య యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 వాహనం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ రాత్రి 8:30 గంటలకి బిల్టప్ సర్కిల్లోని రెడ్డి వైన్స్ ఆ ఏరియాలో జరిగినటువంటి ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఆ 4 ముద్దాయిల్లో రాయప్ప అలియాస్ పెద్దోడు, షేక్ గౌస్ అలియాస్ కాలియా, చీలం బాలస్వామి, సుంకర వెంకటేష్, ఈ 4 ముద్దాయిలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి 2 కత్తులు, 3 మొబైల్ ఫోన్లు, 1 స్కూటర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కేసు పూర్వాపరాలు గమనించినప్పుడు ఈ 4లో రాయప్ప, కాలియా, బాలస్వామి ఈ 3 కూడా రౌడీ షీటర్లుగా ఉన్నారు. 2024వ సంవత్సరంలో రాయప్పకి బంధువు అయినటువంటి చింపిరి వెంకటేష్ అనే అతన్ని ఈ మొన్న జరిగినటువంటి మర్డర్లో చనిపోయిన సాదక్ వలి చంపేయడం జరిగింది. దాంట్లో భాగంగా సాదక్ వలిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల క్రితం సాదక్ వలి బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి రాయప్ప మరియు అతని యొక్క అనుచరులు ఒక పథకం ప్రకారం సాదిక్ వలిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఒక పథకాన్ని రూపొందించి 15వ తేదీ రాత్రి అతన్ని నమ్మించి మాట్లాడే పని ఉందనేసి పిలిపించినట్టుగా యాక్ట్ చేసి అతన్ని ట్రాప్ చేసి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు వాళ్ళని వై జంక్షన్లో ఉన్నటువంటి రామరాజుపల్లి ఏరియాలో ఉదయం 11:30 గంటలకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కడప జిల్లాలో ఉన్నటువంటి అందరూ రౌడీ షీటర్ల మీద నిఘా కంటిన్యూ చేయడం జరుగుతుంది. తీవ్రతరం కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ షీటర్లు ఏ నేరాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులు, ఆ కేసుల యొక్క పరిస్థితి కోర్టులో ఎలాగా ఉంది, వాటికి శిక్ష పడే విధంగా ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మర్డర్లు జరగకుండా ఏ ప్రాంతాల్లో అయితే ఏ రౌడీ షీటర్లు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వారి యొక్క కదలికల్ని గమనిస్తూ వారిని కంట్రోల్ చేయడం కోసం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మరింత కఠినమైనటువంటి చర్యల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరు రౌడీ షీటర్ల మీద నిఘా ఉంటుంది. ఆ రౌడీ షీటర్ల యొక్క రోజువారీ కార్యకలాపాలతో పాటు వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ నేర ప్రవృత్తి, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల పరిస్థితి అన్నీ కూడా వీక్లీ రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ మీద కంట్రోల్ తీసుకొని రావడానికి కోసం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.